వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేయడానికి నడుం కట్టింది ప్రైమ్ 9 న్యూస్. నిజం నిర్భయంగా చెప్పడానికి దమ్ముండాలి. అటువంటి శతాబ్ద కాలంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో అవినీతి రోజురోజుకు పెరిగిపోయి ఈ రోజున సామాన్య మానవుడు ఇంటర్మీడియట్ విద్య చదవాలంటే లక్షల రూపాయలు, అదొకటే కాదు పిల్లల జీవితాలు కూడా ప్రాణంగా పెట్టి వాళ్ళ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో ఆ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చనిపోతే అడిగే నాదుడు లేడు. లక్షలాది రూపాయలు ఇచ్చి కేసులు లేకుండా మాఫీ చేసుకున్న ఉదంతాలు మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఏది ఏమైనా సమాజహితం కోసం 30 రోజులుగా స్పెషల్ డిబేట్లతో విద్యార్థి సంఘ నాయకులతో, మేధావులతో, పోలీస్ ఆఫీసర్లతో, రాజకీయ నాయకులతో స్పెషల్ డిబేట్ చేస్తూనే వస్తున్నాం. ఈ ప్రయాణం ఎంత దూరమైనా వెళుతుంది. కారణం సమాజహితం కోసం తెలంగాణ రాష్ట్రంలో నిధులు నీళ్లు నియామకాల కోసం ఉద్యమాన్ని చూసిన ప్రజలు విద్య కోసం కూడా ఉద్యమం రావాలి ప్రజా సంఘాలతో, విద్యార్థి నాయకులతో అనే రోజులు వచ్చాయి. ఏది ఏమైనా ఈ కార్పొరేట్ దందా అరికట్టే వరకు ప్రైమ్ 9 వేదికగా మనం చర్చిస్తూనే ఉన్నాం. మీ చర్చలో ఈరోజు స్పెషల్ డిబేట్గా ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ అండ్ ప్రైవేట్ కాలేజీల్లో ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ రావాలి. అది ఎలా అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ డోస్త్ అనే ఒక వెబ్సైట్ ద్వారా ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి విద్యార్థి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా కూడా ఆప్షన్స్ పెట్టి ఆన్లైన్లో అడ్మిషన్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ రిజర్వేషన్, బేస్డ్ ఆన్ మార్కులను బట్టి గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేసి అడ్మిషన్ సిస్టమ్ పెట్టింది. కావున కార్పొరేట్ డిగ్రీ కాలేజీల్లో దందా అరికట్టారు. అదే సిస్టమ్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో ఈ ఆన్లైన్ సిస్టమ్ వస్తే ప్రతి కాలేజీలో కూడా రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా రిజర్వేషన్ ఉంటే సమతుల్యం ఏర్పడుతుంది. తద్వారా ఇది కార్పొరేట్, ఇది నాన్ కార్పొరేటు, డొనేషన్స్ అన్నీ పోతాయి. దానికోసమే ప్రైమ్ 9 పోరాడుతుంది. మాతో విద్యార్థి సంఘ నాయకులు, మేధావులందరూ మా కలిసి వస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఫీజు నియంత్రణ రావాలి. ఏ విధంగా ఫిక్స్ చేసినా నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొనాలనుకున్న వారు లైవ్లో కూడా పేరెంట్స్, మేధావులు కూడా కాల్ చేయొచ్చు. మా స్క్రీన్ మీద నెంబర్లు, తద్వారా మీ సమస్యకు పరిష్కారం చూపించడానికి ప్రైమ్ 9 వేదిక మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు మన డిబేట్లో పాల్గొన్న వారిని పరిచయం చేస్తాను. కుమార్ యాదవ్ గారు, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు. నమస్కారం అండి. అలాగే జూమ్లో కూడా జాయిన్ అవుతున్నారు దుండ్ర కుమారస్వామి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు, ప్రముఖ అడ్వకేట్. కుమార్ యాదవ్ గారు, తెలంగాణ రాష్ట్రం సాధించి 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. కానీ ఇంకా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద ప్రతి సమ్మర్లో కూడా మీ విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళటం, ధర్నా చేయటం, ఈ ఫీజులు నియంత్రణ చేయాలని మొరపెట్టుకున్నా కూడా ఎక్కడా మీ మాట వినట్లేదు. కానీ ఈ ప్రైమ్ 9 ఈ చర్చ చేపట్టాక ఈ సమ్మర్ వెకేషన్లో ఆన్లైన్ క్లాసుల కోసం ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు, టాస్క్ ఫోర్స్. అలాగే ఈరోజు చర్చ ఏంటంటే డిగ్రీలాగే ఇంటర్మీడియట్ వ్యవస్థలో కార్పొరేట్ స్కూల్స్ కానీ వాటెవర్ కాలేజీలో ఫీజు నియంత్రణ రావాలి. తద్వారా మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా మీరేమంటారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకు నమస్కారం. వాస్తవానికి మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులకు అందని ద్రాక్షలాగా ఇవాళ విద్యా వ్యవస్థ తయారైపోయింది. విద్యా వ్యవస్థ కొన్ని కార్పొరేట్ సంస్థలకి వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి. విద్యాలయాలు కాదు, అవి దోపిడీ వ్యాపార కేంద్రాలు. నేను ఓన్లీ వ్యాపార కేంద్రాలు అని కూడా అనట్లేదు. ఓకే, దోపిడీ వ్యాపార కేంద్రాలు. సామాన్య మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చుకొని సంపాదిస్తున్నటువంటి దోపిడీ వ్యాపార సంస్థలుగా ఈరోజు చైతన్య, నారాయణ, గాయత్రి, భాష్యం వంటి విద్యా సంస్థలు ఈరోజు వ్యాపార సంస్థలుగా ఏర్పడ్డాయి. వాటి మీద ఏ ఒక్క ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 1.5 సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా నేటికి కూడా ఈ వ్యాపార సంస్థల మీద
నేను వ్యాపార సంస్థలనే మాట్లాడతా, ఓకే. ఎందుకంటే ఇవన్నీ వ్యాపారాలే చేస్తున్నాయి కాబట్టి. ఎస్ ఎస్ ఈ విద్యా వ్యాపార సంస్థల మీద ఏ ఒక్కరోజు దృష్టి పెట్టి వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనపడట్లేదు. అందుకే మీరు అన్నట్టుగా డిగ్రీకి విద్యార్థులకు ఏ విధంగా దోస్తు పెట్టిల్లో, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అలాంటి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టితే ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థ పోయి విద్యార్థులందరికీ కూడా, సామాన్య విద్యార్థులకు సైతం న్యాయం జరుగుతుంది. సామాన్య విద్యార్థులు ఇవాళ కార్పొరేట్ కళాశాలలకు పోయి లక్షల ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఈ దోస్తు పెట్టడం వల్ల డిగ్రీ స్టూడెంట్స్ ఇవాళ చాలామంది విద్యార్థులకు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వ కళాశాలతో పాటు ప్రైవేటు కళాశాలలో కూడా సీట్లు వస్తున్నాయి. సో ఇంటర్మీడియట్లో కూడా ఈ దోస్తు లాంటి ఆన్లైన్ సిస్టమ్ పెడితే కార్పొరేట్ కళాశాలలు, ఈడ ప్రైవేటు కళాశాలలు కానీ కార్పొరేట్ కళాశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలు అన్నిట్లలో కూడా ఒక సమతుల్యత పాటించే అవకాశం ఉంటుంది, సమానత్వం పాటించే అవకాశం ఉంటుంది, సీట్లు వెసులుబాటు కూడా ఉంటుంది. సో దీనివల్ల ఈ దోపిడీని అరికట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజంగా ఈ సందర్భంగా నేను ప్రైమ్ 9 స్టూడియోకి ఫస్ట్ అభినందనలు చెప్తున్నా, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా ఒక విద్యా వ్యవస్థపై నిర్వీర్యమవుతున్నటువంటి విద్యా వ్యవస్థ మీద కూడా ఏ ఒక్క ఛానల్ పనిచేయలే. కానీ ఇవాళ ప్రైమ్ 9 న్యూస్ గత 30 రోజులుగా, నేను కూడా ఒక కళాశాల దగ్గర నేను కూడా మాట్లాడిన ఒకరోజు ప్రైమ్ 9 న్యూస్ తోటి, 30 రోజులుగా దీని మీద ఒక పోరాటం సాగిస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమం మీరు అన్నట్టుగా నీళ్లు నిధులు నియామకాల కోసం ఏ విధంగా ఉద్యమాలు సాగినాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల కోసం కూడా ఈ విద్యా వ్యవస్థ మీద కూడా ఉద్యమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రభుత్వంలో కూడా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి నాయకులు ఇవాళ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తులు, ఒక ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద తెలంగాణ ఉద్యమాన్ని నిర్మితమైనటువంటి వ్యక్తి ఇవాళ కోదండరాం గారు. ఇవాళ ఆ కోదండరాం గారు ఇవాళ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మండలిలో మాట్లాడిండు, నేను చూసా. మండలిలో మాట్లాడడం కాదు, దానికి రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ కరెక్ట్. నిజంగా సిగ్గుసేటు ఏంటంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి లేడంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ కార్పొరేట్ కళాశాలలకు వత్తాసు పలుకుతూ నిజంగా ఎంత దోపిడీ జరుగుతున్నా కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించింది ప్రభుత్వాలు. అంటే నారాయణ, చైతన్య, గాయత్రి వంటి సంస్థలల్లో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నా. నాకు ఒక క్వశ్చన్ లేవనెత్తా ఉంటా, అప్పుడప్పుడు నాకు ఒక క్వశ్చన్ నాలో మొదలైతా ఉంటుంది. పేరెంట్స్ కూడా అడుగుతున్నారు, పబ్లిక్ కూడా అడుగుతున్నారు. అంటే ప్రభుత్వానికి ఏమైనా వాటా పోతుందా? చైతన్య కాలేజీ నుండి కానీ, నారాయణ కళాశాల నుండి కానీ, గాయత్రి, భాష్యం వంటి సంస్థల నుంచి వెళ్ళి ఈ ప్రభుత్వాలకు ఏమైనా వాటా పోతుందా? ఎందుకు ఇవాళ ప్రభుత్వం వీటి పట్ల నిమ్మకు నిరెత్తనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది? అంటే అర్థం ఇవాళ ప్రజలందరూ ఏం అర్థం చేసుకోవాలి? మీరు ఒక్కసారి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత మంత్రులు కానీ, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఏ ఒక్కరోజు కూడా ఈ కార్పొరేట్ దంద గురించి ఎందుకు మాట్లాడరు? ఇవాళ విద్యార్థి సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఇవాళ చాలా దిక్కుల విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థులకు అందని ద్రాక్షలుగా మారిపోయింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక వ్యాపార కేంద్రాలుగా అవుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే మొత్తుకున్నా కూడా మేము అనేక సార్లు ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించినాం, మా బీజేవైఎం ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ముట్టడించినాం, అసెంబ్లీని ముట్టడించినాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మార్పులు రావాలి అని, విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, ఒక నియంత్రణ చట్టం కావాలి. ఫీజు నియంత్రణ చట్టం లేదు. ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫీజు నియంత్రణ చట్టం ఇంతవరకు అమలు కావట్లేదు. మీ మాటకు అడ్డొచ్చాను. ప్రొఫెసర్ తిరుపతిరావు గారి యొక్క 2017 అనుకుంటాను ఆ కమిటీ వారు, నాకు తెలిసి గవర్నమెంట్కి అనుకూలంగా ఇచ్చారో లేకపోతే విద్యా సంస్థలకు అనుకూలంగా ఇచ్చారో తెలియదు, సబ్జెక్టు కరెక్షన్. దాన్ని ఎందుకు అది బుట్ట దాఖలు అయిందండి? నేను అదే చెప్తున్నా. ఇవాళ వాళ్ళే వేసింది కదా, తిరుపతిరావు కమిటీ వేసింది ఎవరు? ప్రభుత్వమే వేసింది కదా. మరి ప్రభుత్వం వేసినప్పుడు ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు ఏంది? ఆ కమిటీ ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏవి? ఇవాళ ఎందుకు తొంగలో దొక్కేసిల్లా అవి? ఆ చట్టం ఏడిపోయింది. ఇవాళ ఆ ఫీజు నియంత్రణ చట్టం లోబడి ఇవాళ ప్రైవేటు కళాశాలలో ఫీజులు తీసుకుంటున్నారా? ఇవాళ విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ కళాశాలలు పెంచిల్లా? ప్రభుత్వ కళాశాలలు పెంచట్లేదంటే ఇవాళ మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ప్రభుత్వ కళాశాలలు ఎందుకు పెంచట్లేదు ఇవాళ? అంటే ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్ కనుసన్నలో నడుస్తుంది.
కార్పొరేట్ని ఇవాళ కార్పొరేట్ వ్యవస్థల్ని కాపాడడం కోసం ఇవాళ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ విద్యా వ్యవస్థ పూర్తిగా ఇవాళ నిర్వీర్యం అయిపోతుందంటే దానికి కారణం ఈ పాలకులు కాదా? మరి పాలకుల ఆలోచన ఎక్కడ పోతున్నది? ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు మార్చలేకపోతున్నారు? ఫీజులు దోపిడీ చేస్తున్నారు. ఇవాళ కళాశాలలో మీకు తెలియదు, ఇవాళ కార్పొరేట్ కళాశాలలో చైతన్య, నారాయణ, గాయత్రి, భాష్యం వంటి కళాశాలలో ఏం చేస్తారంటే రకరకాలైనటువంటి కోర్సులు ఇవాళ ప్రభుత్వం చెప్పిందా ఆ కోర్సులు? ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు చెప్పిందా కోర్సులు పెట్టుకోమని? స్పార్క్ ఏందండి? స్పార్క్ అని ఒక కోర్సు పెడతారు. రాజస్థాన్ నుంచి కూడా చాలా వచ్చాయి కదా. ఎస్, రాజస్థాన్ నుంచి ఈ మధ్యలో కొన్ని కొత్త విద్యా సంస్థలు, కోట చాలా విద్యా సంస్థలు వెలుస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే దౌర్భాగ్యము, గ్రేటర్ హైదరాబాద్ పల్లిలో కోకొల్లల విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ కళాశాలలు అనుమతులు లేనటువంటి, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇవాళ హైదరాబాద్లో కోకొల్లలు ఇవాళ ఇన్స్టిట్యూట్లలో కూడా ఇంటర్మీడియట్ చదువు చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడ ఉన్నది వాళ్ళ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అధికారులు? జిల్లా విద్యాశాఖ అధికారులు ఎక్కడ పోతున్నారు? రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులు ఎక్కడ పోతున్నారు? వీళ్ళ తనిఖీలు ఎక్కడ పోతున్నాయి? ఇవాళ కేవలం తూతూ మంత్రమైనటువంటి తనిఖీలు చేసి వాళ్ళ దగ్గర లంచాలు తెచ్చుకొని వాళ్ళకు మంచం వేసే పరిస్థితి ఇవాళ ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల దుస్థితి కనపడతా ఉన్నది. ఇవాళ ఏ ఒక్కరోజైనా ఇవాళ ఒక్కసారైనా చైతన్య కళాశాలలో పోయిలా, గాయత్రి కళాశాలలో పోయిలా, నారాయణ కాలేజీలో పోయిలా, భాష్యం కాలేజీ పోయిలా, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈ సంబంధిత ప్రభుత్వ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేసిలా అని అడుగుతున్నా. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, బందెల దొడ్లు ఉన్నట్టుంటాయి. అవి కార్పొరేట్ కళాశాలలో రూములు బందెల దొడ్లు ఉన్నట్టుంటాయి. బందెల దొడ్లలో కనీసం గాలి ఆడనటువంటి బందెల దొడ్లో పిల్లల్ని పెట్టి శారీరక దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ విద్యార్థులు ఆడుతూ పాడుతూ 10వ తరగతి పూర్తయినటువంటి విద్యార్థి ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక పీస్ఫుల్ మైండ్ తోటి శారీరకంగా మానసికంగా ఉత్సాహవంతంగా ఉండి చదువుకోవాల్సినటువంటి ఒక విద్యార్థిని ఇవాళ 4 గోడల మధ్య, కనీసం గాలి ఆడని పరిస్థితుల్లో ఉన్నటువంటి గోడల మధ్య ఒక బందీల్లాగా, ఒక ఖైదీల్లాగా పెట్టి ఇవాళ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని ఇవాళ ర్యాంకుల పేరుతోటి దోపిడీ చేస్తూ వాళ్ళని ఇవాళ చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి దుస్థితి ఇవాళ ఈ చైతన్య నారాయణ వంటి కళాశాలలో కనపడతా ఉన్నారు. కుమార్ యాదవ్ గారు, ఇక్కడ మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కేంద్ర మంత్రి వరే, అలాగే బండి సంజయ్ గారు ఉన్నారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ సమ్మర్ వెకేషన్లో ఆన్లైన్ అడ్మిషన్స్, ఆఫ్లైన్ అడ్మిషన్స్ కాకుండా ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు పెడుతున్నారు. సమ్మర్ వెకేషన్ ఉన్నా కూడా జీవోని వైలేషన్ చేసిన ప్రైమ్9 పుణ్యమాని ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అదేమొస్తుందో చూద్దాం. ఈ ఫీజు నియంత్రణ కూడా మరి ఇక్కడ ప్రతిపక్షంగా ఉంది జాతీయ పార్టీ అని బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎందుకు పోరాడలేకపోతుంది వీటి గురించి? ఈ ఫీజు నియంత్రణ మీరు తప్పుగా అనుకున్నారు. భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలో యువమోర్చా, నేను బీజేవై రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని, మా అధ్యక్షులు గతంలో భానుప్రకాష్ గారి నేతృత్వంలో కూడా ఈ ఫీజుల నియంత్రణ కోసం మేము చాలా పోరాటాలు చేసినాం, అనేక మార్లు అరెస్ట్ అయినాం. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ళ మహేందర్ గారు, బీజేవై రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్ రెడ్డి గారి సూచన మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారి నేతృత్వంలో మేము అనేక సార్లు మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు ధర్నాలు పెట్టినాం, ఇటు ఇంటర్మీడియట్ బోర్డు ముందు ధర్నాలు పెట్టినాం, కలెక్టర్ కార్యాలయాల ముందు పెట్టినాం, కళాశాలల గేట్ల ముందు కూడా మేము ధర్నాలు పెట్టినాం. ఎందుకంటే ఫీజులను నియంత్రించాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి అని చెప్పేసి ఎన్నిసార్లు మీరు ఎన్నిసార్లు మొరపెట్టారు, నేను మీరు చేయట్లేదంటలేదు. ఇంకెన్ని రోజులు ఈ యొక్క సామాన్య మానవుడిని అడ్డి వేసటం? అలాంటి ఫోర్త్ ఎస్టేట్ మీడియా మీరే చెప్పారు, ఏ ఛానల్లో కూడా చూపించట్లేదు, మీరు తీసుకున్నారని. బట్ సమాజ హితం కోసం మనం ఏదో ఒకటి చేయాలి, చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మర్ వెకేషన్ వస్తే ఈ ఫీజుల కోసం పోరాడడం? ఇంకెలాగైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో మీతో మళ్ళీ మాట్లాడుతాను. ఒక కాలర్ ఉన్నారు, శ్యామ్ సుందర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఫీజుల గురించి మీరు కండక్ట్ చేసినందుకు అభినందిస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది మీరు మాట్లాడుతున్నందుకు. కనీసం ఎలాంటి ఛానల్స్ అయినా ఈ ఇంపార్టెంట్ టాపిక్ ని తీసుకొని మాట్లాడుతున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడే కాదు, మీకు ఒక పాయింట్ నేను రైజ్ చేసి తెలుసుకున్నాను. ఏ ఏరియాకి వెళ్ళంటే హైదరాబాద్ లో మీకు చైతన్య, నారాయణ, భాష్యం తప్ప ఇక ఏవి కనపడవు. హైదరాబాద్ లాంటి సిటీలోనే ఈ 3 తప్ప మిగతా కనిపించకపోతే మరి లోకల్ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి?
Yes. అంటే అక్కడ చైతన్య నారాయణ లేకపోతే వీళ్ళు చదువుకోవద్దా, ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు రావద్దా, వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వద్దా? గవర్నమెంట్ ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించట్లేదు? అలానే కనీసం ఒక స్కూల్ కి కానీ కాలేజీకి కానీ పర్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళకు ఒక గ్రౌండ్ ఉండాలి. ఇక్కడ ఎన్ని కాలేజీలకి ఎన్ని స్కూల్స్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఎన్నిటికి ల్యాబ్స్ ఉన్నాయి? ఒక్కొక్క ఇంటర్మీడియట్ తీసుకుంటే 2.5 lakhs అట. వాళ్ళు ఏం చెప్తారు? 2.5 lakhs తీసుకుంటే 2.5 lakhs ఫీజు అంటే ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికి 5.5 lakhs ఫీజు అవుతుంది బుక్స్ కలిపి. 10,000 బుక్స్ అని తీసుకుంటున్నారు. ఆ 10,000 బుక్స్ ఏముంటాయి? గట్టిగా మీరు బయట కొంటే గనక 2,000 అవ్వవు. కానీ 10,000 బుక్స్ కలెక్ట్ చేస్తారు. ఇష్టం ఉంటే చేయడం, లేకపోతే మానిపించి ఇంట్లో కూర్చోబెట్టినట్టు తయారైంది సిస్టమ్ అంతా. ఎక్కడ కూడా ఈ 4 తప్ప ఏవి కనిపించవండి ఇది తెలుగు 2 రాష్ట్రాల్లో. ఆంధ్ర వెళ్ళండి, ఇటు తెలంగాణ వెళ్ళండి, ఈ 2 చైతన్య నారాయణ భాష్యం ఇదే కనిపిస్తూ ఉన్నాయి. శ్యామ్ సుందర్ గారు చాలా మంచి ప్రశ్న లేవనెత్తారు. మా ప్రైమ్ నేను మేనేజ్మెంట్ 9 నెలలుగా దీని గురించి ఒక రీసెర్చ్ చేసి అసలు ఈ కార్పొరేట్ దందా అరికట్టడానికి మనం ఏం చేయగలుగుతాం సమాజ హితం కోసం మీడియా 4th ఎస్టేట్గా ఆలోచన చేసి మొత్తం ఇది ప్రక్షాళన చేసే వరకు మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఓటు వేసేటప్పుడు ఒక్క నిమిషం ఓటు వేసేటప్పుడు ఏదైతే మీరు ఆ శాసనసభ్యుని ఎన్నుకోవడానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో ఆ కాలేజీల్లో జాయిన్ చేసేటప్పుడు అక్కడ పుస్తకాల దందా ఫీజుల దందా జరిగేటప్పుడు ఒక సామాన్య మానవుడిగా పేరెంట్స్గా మీలో ఆలోచన లేకపోతే ఎవరు సమాజంలో ఎవరిని బాగు ప్రజలే సమాజం, ఆ సమాజమే రాజకీయ వ్యవస్థ. రాజకీయాలు చేసేవాళ్ళు సెపరేట్గా ఏమి ఉండరు. కార్పొరేటర్ నుంచి కౌన్సిలర్ నుంచి చట్టసభలకు పంపించేది మనమే, వాళ్ళు దించేసేది మనమే, ఈ ఫీజులు పెంచేది వాళ్లే, దాన్ని కాపాడేది వాళ్లే. మధ్యలో నలిగిపోయేది పేరెంట్స్, సామాన్యమైన మానవుడు. కోట్లాది లక్షలాది రూపాయలు ఉన్నవాడు చదివించుకుంటాడు. ఒక పేరెంట్ అన్నాడు మొన్న, నా డబ్బులు నా ఇష్టం అని. కానీ లేనివాడి పరిస్థితి ఏంటి? మీరు కూడా వాస్తవము. ఎస్ సాంబశివరావు గారు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. అప్పారావు గారు శ్రీకాకుళం నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ సమ్మర్ హాలిడేస్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూస్తున్నారు 24th కి. మరి ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి సమ్మర్ వాళ్ళకి రెస్ట్ లేకుండా టెన్షన్ చేస్తున్నారు. మీరు టీవీ సార్ అప్పారావు గారు మీరు టీవీ మ్యూట్ లో పెట్టి క్లారిటీగా మీ ప్రశ్న అడగండి. చెప్పండి. అయితే అయ్యా మీరు అన్ని మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది అప్పారావు గారు, మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, కరెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే. అయ్యా ఇప్పుడు స్కూల్స్ హలో చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. స్కూల్స్ 24th మూసారు. మరి ప్రైవేట్ స్కూల్స్ అన్ని మే 10-15 వరకు ఆఫ్ చేస్తున్నారు. పిల్లలు ఎంత టెన్షన్ గురవుతున్నారు ఈ ఎండాకాలం. అదే ప్రాబ్లం ఉంటుంది. పైగా 2,50,000 రూపీస్ మరి దుకాణాల్లో ఉంటుంది తప్ప అక్కడ ఫ్రీ ఏం లేదు. మరి గవర్నమెంట్ చాలా సూచన ఇచ్చి అప్పారావు గారు మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. మీ ప్రశ్న నాకు అర్థమైంది. మీరేమంటారంటే గవర్నమెంట్ స్కూల్స్లో సెలవులు ఇచ్చేశారు, బాగానే ఉంది, ప్రైవేట్ స్కూల్స్లో క్లాసులు జరుగుతున్నాయి, ఎవరు అరికట్టేవాళ్ళు లేదు, మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరు, పిల్లలు ఒక స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు వెకేషన్ లేక అనేది మీ ప్రశ్న. హలో అప్పారావు గారు, హలో, కాల్ కట్ అయినట్టుంది. ఓకే నాకు ఓకే ఇప్పుడు అప్పారావు గారు సాంబశివరావు గారు ఎస్ శ్యామ్ సుందర్ గారు ఇద్దరు కూడా అంటే నియర్లీ ఒక క్వశ్చన్ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే పిల్లలకి అంటే ఏం యాక్టివిటీస్ లేవు, గ్రౌండ్స్ లేవు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేవు. అట్ ద సేమ్ టైం ఈయన కూడా సమ్మర్ క్లాసెస్ ఒకటి చెప్తున్నాను. నేను ఇప్పటిదాకా అదే క్వశ్చన్ ఒకటి చెప్పిన నేను శారీరక దోపిడీ జరుగుతుంది విద్యార్థులపైన అన్న. మానసికంగా కూడా కార్పొరేట్ వ్యవస్థలో శారీరక దోపిడీ జరిగి దానితో పాటు మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేంత స్థాయికి ఇవాళ కార్పొరేట్ యాజమాన్యాలు పనిచేస్తున్నాయి.
విద్యార్థులు ఇవాళ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళ మీద ఒత్తిడి భారాన్ని పెరిగి దానితో పాటు ఒక విద్యార్థి శారీరకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ తోటి బాగుండి భౌతికంగా వాడు శారీరకంగా మంచిగా ఉన్నారనుకోండి, వాడి మైండ్ సెట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో అలాంటి యాక్టివిటీస్ లేకపోయేసరికి ఇవాళ విద్యార్థులు చాలామంది కూడా ఒత్తిడికి లోన్ అయిపోయి ఇవాళ చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేనేమంటా అంటే ఇవి విద్యార్థుల ఆత్మహత్యలు కాదు, ఇవి కార్పొరేట్ కళాశాలలు చేస్తున్నటువంటి హత్యలుగా ఇవాళ మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఏ ఒక్క కళాశాలకు బందెల దొడ్డి అంటున్నా నేను, ఎందుకంటే ఏ ఒక్క ఇంత గ్రౌండ్ ఉండదు. వాడు కనీసము కొద్దిసేపు ఎండలో నిలబడదామంటే వాడికి వెలుతురు ఉండదు, ఎండ కనపడదు. వాడు లోపడి పోయిందంటే చీకటిలో ఉంటుంది, చీకటిలో లైట్ల మధ్యలో వాడు చదువుకోవాలి ఒక విద్యార్థి. మీరు అర్థం చేసుకోండి. దాంతోపాటు ఇవాళ లక్షల ఫీజులు అన్న, ఇప్పటిదాకా శ్యామ్ సుందర్ గారు చెప్పారు 2,50,000 రూపాయల ఫీజు. 2,50,000 ఫీజు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక సామాన్యుడి మీద ఒక నార్మల్ ఉద్యోగి నెలసరి ఆదాయం 10 నుంచి 15,000. కుమార్ యాదవ్ గారు ఒక మాట చెప్పండి. ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించారు. అనేక మంది ప్రభుత్వ, ప్రైవేటు, అన్ని కుల సంఘాలు, మేధావులు అందరూ చేసి సాధించారు. 11 సంవత్సరాలైంది సుదీర్ఘంగా. ఈ విద్యా కమిటీ కోసం ఇంకా ఏమైనా ఉద్యమాలు చేయాలా, లేకపోతే ఈ కమిటీ వేయడానికి మనకు అవకాశం లేదా? మన ప్రభుత్వాలు ఎవరు వచ్చి చేయాలి ఇదంతా? ఎప్పుడు వస్తుంది ఈ కమిటీ? ఈ ప్రభుత్వాలన్నీ కూడా చావదొచ్చినటువంటి ప్రభుత్వాలు. వాస్తవానికి ప్రభుత్వము విద్యా వ్యవస్థ మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఉండేది ఉంటే ఈ పార్టీకి ఎప్పుడూ ఆయనే విద్యాశాఖ మంత్రిని కూడా అనౌన్స్ చేసేవాడు, విద్యాశాఖ మంత్రి వచ్చేది. ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు, విద్యకు సంబంధించినటువంటి సూచనలు లేవు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మేధావులను కానీ విద్యార్థి నాయకులను కానీ పిలిచి కూర్చోబెట్టి అసలు ఏం చేద్దాము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకొద్దామా, ఎట్లా చేద్దామని చెప్పి ఏ ఒక్కరోజు కూడా మంతనాలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు మారాలా. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయింది, రేపు భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోవాలి. ఒక దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. నేనేమంటానంటే మన కుమార్ యాదవ్ గారు, విద్యతో రాజకీయాలు చేయొద్దు. ఏ పార్టీ అయినా అధికారంలో ఉండండి. అనాదిగా వస్తున్న విద్యా హక్కు చట్టాలు ఉన్నాయి, ఫీజు నియంత్రణ కమిటీలు ఉన్నాయి, 25% రిజర్వేషన్ ఉంది విద్యా హక్కు చట్టంలో. ప్రతి స్కూల్లో, కాలేజీల్లో 25% ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తొంగలో తొక్కిన అధికారులు కానీ, అప్పుడున్న మంత్రులు కానీ, ఎవరైనా కానీ విద్యతో వ్యాపారం చేయకుండా, విద్యతో రాజకీయాలు చేయకుండా ఏ ప్రభుత్వమైనా ఉండవండి. ఒక్కసారి దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే సామాన్య మానవుడికి అందుబాటులోకి వస్తాయి. ఎందుకు దీని మీద అందరూ కదిలి రావాలి. నేను ఇప్పుడు మీ ప్రైమ్ టైం చేస్తున్నటువంటి పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. ఎవరికి వారు ముందుకు రావాలి. మేధావులు ముందుకు రావాలి, విద్యార్థులు ముందుకు రావాలి, విద్యార్థి నాయకులు ముందుకు రావాలి, రాజకీయ నాయకులు ముందుకు రావాలి. సమయం లేదు మనకి. ఇది ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేసి ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ తీసుకొచ్చి పక్కనున్న తమిళనాడులాగా ప్రతి గవర్నమెంటు, ప్రైవేటు స్కూల్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలందరూ అక్కడే చదవాలి. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు కూడా వాళ్ళు చదవాలి. ఈ అమెండ్మెంటు గవర్నమెంట్ సిస్టంలో రావాలి. ప్రైవేటు స్కూల్స్ కానీ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో, గవర్నమెంట్ కళాశాలలో మొత్తం గవర్నమెంటు ఆన్లైన్ అడ్మిషన్స్ తీసుకొచ్చి ఫీజు నియంత్రణ చేసి చెయ్యాలని ప్రభుత్వాలు, అలాగే విద్యార్థి సంఘ నాయకులు, పేరెంట్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి వారే, ఉన్నత విద్య కూడా వారే చూస్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఈ ప్రైవేటు కళాశాలల దందాన్ని వారు అరికడతారో లేదో చూద్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.